హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మైక్రోసాఫ్ట్ విండోస్‌కి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను. అదేంటంటే మైక్రోసాఫ్ట్ పవర్ టాయ్స్ అనమాట. సో, ఈ అప్లికేషన్‌ని మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేసి గిట్‌హబ్ రిపాజిటరీలో ఉంచారు. ఈ అప్లికేషన్ యూజ్ చేసి మనం హ్మ్, మైక్రోసాఫ్ట్‌లో కొన్ని హిడెన్ ఫీచర్స్‌ని కాన్ఫిగర్ చేసుకొని మన ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో, అదెలాగో మీకు ఈరోజు నేను ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి చెప్తాను. సో, మనం డౌన్‌లోడ్ చేసుకోవడానికి ముందుగా మన బ్రౌజర్‌ని ఓపెన్ చేసుకొని అందులో పవర్ టాయ్స్ అని సెర్చ్ చేయాలి. పవర్ టాయ్స్ అని సెర్చ్ చేసిన తర్వాత మనకు మైక్రోసాఫ్ట్‌కి సంబంధించిన అఫీషియల్ సెర్చ్ రిజల్ట్ అనేది మనకు టాప్‌లో కనిపిస్తుంది. సో, మనం ఆ లింక్‌ని క్లిక్ చేస్తే మైక్రోసాఫ్ట్ వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అవుతుందనమాట. సో, అక్కడ మనకు మైక్రోసాఫ్ట్ పవర్ టాయ్స్ గురించి డిస్క్రిప్షన్ ఉంటుందనమాట. అందులోనే మనకు ఇన్‌స్టాల్ పవర్ టాయ్స్ అని కనిపిస్తుంది. ఆ ఇన్‌స్టాల్ పవర్ టాయ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుందనమాట. అదేంటంటే సిస్టమ్ రిక్వైర్మెంట్ అనమాట. సో, ఈ అప్లికేషన్ అనేది విండోస్ 10, విండోస్ 11కి బాగా వర్క్ అవుతుంది. అలాగే విండోస్ 8, విండోస్ 8.1, విండోస్ 7కి అస్సలు సపోర్టే లేదనమాట. సో, ఇక్కడ మనకు గిట్‌హబ్ రిపాజిటరీ లింక్ ఉంటుంది కదా! ఇన్‌స్టాల్ పవర్ టాయ్స్ అని దాని మీద క్లిక్ చేస్తే మనకు గిట్‌హబ్ రిపాజిటరీ ఓపెన్ అవుతుంది. మన సిస్టమ్ కాన్ఫిగరేషన్‌కి తగ్గట్టుగా మనకు సెటప్ ఫైల్స్ అందులో జతపరచడం జరుగుతుంది. సో, అందులో ఉన్న మన సిస్టమ్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకొని మనం ఒక ఫైల్‌ని సెలెక్ట్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, నాది 64 బిట్. నేను అందుకే సెకండ్ ఫైల్ నా సిస్టమ్ కాన్ఫిగరేషన్‌కి సెట్ అవుతుంది. ఆ ఫైల్‌ని నేను డౌన్‌లోడ్ చేస్తున్నాను. సో, ఆ లింక్‌ని జస్ట్ క్లిక్ చేస్తే మనకు ఆ ఫైల్ డౌన్‌లోడ్ అయిపోతుంది. సో, వన్స్ డౌన్‌లోడ్ అయిన తర్వాత మనం ఈ మైక్రోసాఫ్ట్ పవర్ టాయ్స్ యాప్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకోవడమే. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఎలా చేయాలి? ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి అనే విషయాలు నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చూపియబోతున్నాను. సో, వన్స్ మనకు ఫైల్ డౌన్‌లోడ్ అయిన తర్వాత యాజ్ యూజువల్‌గా మనం ప్రతి ఎక్సీ ఫైల్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేస్తామో అలానే జస్ట్ డబుల్ క్లిక్ ఇచ్చి ఇన్‌స్టాల్ చేసుకోవడమే. సో, ఇదేం పెద్ద ప్రాసెస్ కాంప్లికేషన్ అయిన ప్రాసెస్ కాదు. సింపుల్ ప్రాసెసే. మనం ఎప్పుడు ఇంటర్నెట్‌లో ఎలా ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకుంటామో అలానే ఇన్‌స్టాల్ చేసుకోవడం. వన్స్ ఫైల్ డౌన్‌లోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జస్ట్ ఆ ఫైల్ మీద మనం డబుల్ క్లిక్ ఇస్తే చాలు మనకి ఇన్‌స్టలేషన్ ప్రొసీజర్‌కి తీసుకెళ్ళిపోతుంది. సో, ఇప్పుడు నా ఫైల్ డౌన్‌లోడ్ కంప్లీట్ అయిపోయింది. సో, నేను దాని మీద డబుల్ క్లిక్ ఇస్తున్నా జస్ట్. డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత మనకు ఇన్‌స్టలేషన్ ప్రొసీజర్‌కి తీసుకెళ్తుంది. సో, మనల్ని కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్‌ని అగ్రీ చేయమంటుంది. అగ్రీ కొట్టిన తర్వాత జస్ట్ ఇన్‌స్టాల్ కొట్టడమే. ఇన్‌స్టాల్ కొట్టిన తర్వాత ఈ ఫైల్స్ అనేవి మన సిస్టమ్‌లోకి మూవ్ అయ్యి అప్లికేషన్ అనేది ఇన్‌స్టాల్ అవుతుంది. ఫస్ట్ టైం మనం ఈ పవర్ టాయ్స్‌ని ఇన్‌స్టాల్ చేస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనల్ని సిస్టమ్ రీస్టార్ట్ చేసుకోమని అడుగుతుంది. సో, ఖచ్చితంగా సిస్టమ్ రీస్టార్ట్ చేయండి. అలా అయితేనే మనకు స్మూత్‌గా కాన్ఫిగర్ చేసుకోవడానికి అవుతుంది. లేదంటే ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తూనే ఉంటుందన్నమాట. సో, వన్స్ ఇన్‌స్టలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సిస్టమ్ రీస్టార్ట్ చేయండి. నేను కూడా రీస్టార్ట్ చేసి కనెక్ట్ అవుతాను. వన్స్ మన సిస్టమ్ రీస్టార్ట్ అయిన తర్వాత మనం పవర్ యాప్స్ ఓపెన్ చేద్దాం. పవర్ యాప్స్‌ని ఓపెన్ చేయడానికి విండోస్ సెర్చ్ ఓపెన్ చేసి నేను పవర్ యాప్స్ అని టైప్ చేసి అప్లికేషన్‌ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేస్తున్నాను. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొన్ని ట్యాబ్స్ కనిపిస్తున్నాయి కదా! ఈ ట్యాబ్స్ ఏంటంటే వీటిలో ఉన్న సెట్టింగ్స్ వాటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అనమాట. సో, ఈ ఫీచర్స్ అన్నిటిని మనం కాన్ఫిగర్ చేసుకొని మన ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చనమాట. అది ఎలాగో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు జనరల్ అని కనిపిస్తుంది కదా! ఇందులో మనకు బేసిక్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. దీనికి సంబంధించిన వర్షన్ అలాగే కొన్ని మినిమమ్ పర్మిషన్స్ అనమాట. సో, ఇక్కడ మనకు చెక్ ఫర్ అప్డేట్స్ అని ఉంది కదా! ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకు ఏదైనా అప్డేట్స్ ఉంటే ఇక్కడ చూపిస్తుందనమాట. సో, డైరెక్ట్‌గా ఈ యాప్‌ని ఇక్కడ నుంచి అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే అడ్మినిస్ట్రేషన్ మోడ్ అని ఉంది కదా! సో, దీన్ని ఎనేబుల్ చేసుకోండి. దీన్ని ఎనేబుల్ చేసుకోవడం వల్ల మనకు ఈ యాప్ అనేది ఇంకొంచెం అక్యురేట్‌గా పనిచేస్తుందనమాట. దీంట్లోని ఫస్ట్ ఫీచర్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అదేంటంటే ఆల్వేస్ ఆన్ టాప్. ఈ ఫీచర్ అయితే నాకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. మల్టీ టాస్కింగ్ చేసుకునేటప్పుడు, అలాగే నోట్ చేసుకునేటప్పుడు. ఇది మన డిఫాల్ట్‌గా కొన్నిసార్లు డిసేబుల్ అయి ఉంటుందన్నమాట. అప్లికేషన్ స్టార్టింగ్‌లో ఇన్‌స్టాల్ చేసేటప్పుడు. సో, మనం ఎనేబుల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఎనేబుల్‌లో పెట్టుకున్నాను. దీన్ని యాక్టివేట్ చేసుకోవడానికి విండోస్ కంట్రోల్ టీ కాంబినేషన్‌తో బటన్స్ ప్రెస్ చేస్తే మనకు ఈ విండో అనేది ఆల్వేస్ టాప్ అనే ఫీచర్ అనేది విండోకి అప్లై అవుతుందన్నమాట. సో, ఇందులో మనం పర్సనల్‌గా కస్టమైజ్ చేసుకోవడానికి అపియరెన్స్ అండ్ బిహేవియర్ అని ఇచ్చారనమాట. ఇదేంటంటే మనకు బార్డర్ అనమాట. ఏదైతే ఆల్వేస్ ఆన్ టాప్ ఎనేబుల్ చేస్తామో ఆ విండోకి పర్టిక్యులర్‌గా బార్డర్ చూపిస్తుందనమాట. సో, మిగతా విండోస్‌కి, ఈ విండోస్‌కి డిఫరెన్స్ చూపియడానికి ఈ బార్డర్ అనేది హెల్ప్ అవుతుంది మనకు. దీన్ని బార్డర్ కలర్‌ని అలాగే థిక్‌నెస్‌ని మనం పెంచుకోవచ్చనమాట. సో, ఇలా స్లైడర్ ద్వారా మనం థిక్‌నెస్‌ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ ప్లే సౌండ్ వెన్ పిన్నింగ్ ఏ విండో ఉంది కదా! ఇదేంటంటే మనం ఆల్వేస్ ఆన్ టాప్ ఒక విండోకి యాక్టివేట్ చేసినప్పుడు లేదా డీయాక్టివేట్ చేసినప్పుడు ఆ సౌండ్ అనేది ప్లే అవుతుందనమాట.
సో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇది ఎలా యూజ్ అవుతుంది, ఎలా హెల్ప్ అవుతుందని. ముందుగా నేను క్రోమ్ ఓపెన్ చేస్తున్నా. క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత నేను ఎక్కువగా నేర్చుకోవడానికి యూజ్ చేసే ప్లాట్ఫామ్ ఉడేమి అనమాట. నేను ఏదైనా నేర్చుకునేటప్పుడు నోట్ రాసుకోవడం నాకు అలవాటు. సో అలా నోట్ రాసుకోవడానికి నేను నోట్స్ యాప్ని యూజ్ చేస్తానన్నమాట. ఇప్పుడు చూడండి నేను ఈ క్రోమ్ ట్యాబ్ మీద క్లిక్ చేయగానే నోట్స్ అనేది దీని బిహైండ్ వెళ్ళిపోతుందన్నమాట. అలా కాదు, నాకు నోట్స్ యాప్ అనేది నేను క్రోమ్లో ఉన్నా కూడా దీనికి ఫోర్గ్రౌండ్లోనే ఉండాలి అనుకున్నాను అనుకోండి. అలాంటప్పుడు నేను నోట్స్ యాప్ ఓపెన్ చేసి ఈ ట్యాబ్ మీద పర్టికులర్గా ఏదైతే మనకు విండో ఓపెన్లో ఉండాలో ఆ నోట్ ప్యాడ్ విండో మీద క్లిక్ చేసి విండోస్ కంట్రోల్ టీ ప్రెస్ చేస్తే మనకు ఒక చిన్న సౌండ్ వచ్చి, అలాగే ఆ విండోస్ అనేది బ్లూ కలర్ థిక్ బార్డర్తో మనకు ఎనేబుల్ అయి ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను క్రోమ్లోకి క్లిక్ చేసిన ఈ నోట్స్ యాప్ ఏదైతే ఉందో ఆ విండో అనేది మనకు ఆల్వేస్ ఆన్ టాప్ ఉంటుందన్నమాట. సో ఈ ఫ్యూచర్ అనేది మనకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నోట్స్ రాసుకునేటప్పుడు, లేదా ఏదైనా క్యాలిక్యులేషన్స్ చేసుకునేటప్పుడు కానీ, లేదా మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు ఒక విండో ఖచ్చితంగా కాన్స్టాంట్గా మనకు అన్నిటికంటే టాప్లో ఉండాలనుకున్నప్పుడు మాత్రం ఈ ఫ్యూచర్ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. దీన్ని డిసేబుల్ చేయడానికి సేమ్ ఏదైతే ట్యాబ్కి మనం ఎనేబుల్ చేసామో, ఏదైతే విండోకి మనం ఎనేబుల్ చేసామో ఆ విండోని సెలెక్ట్ చేసి కంట్రోల్ విండోస్ టీ ఈ కాంబినేషన్తో మనం బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఆ విండోకి ఆల్వేస్ ఆన్ టాప్ అనే ఫ్యూచర్ అనేది డిసేబుల్ అవుతుందన్నమాట. సో ఇది నాకు చాలా యూజ్ అవుతుంది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి, నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఇప్పుడు మనం ఇందులో ఉన్న సెకండ్ ఫ్యూచర్ గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటంటే అవేక్ అనమాట. ఈ ఫ్యూచర్ని మనం ఎనేబుల్ చేసుకోవడానికి ఇక్కడ టాగుల్ బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేసి మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇది మనకు ఎలా యూజ్ అవుతుందంటే, మనం పర్టికులర్ టైంలో మనం స్క్రీన్ ఆన్లో పెట్టుకోవాలి, లేదా ఇండెఫినెట్గా ఖచ్చితంగా అంటే ఎలాంటి పవర్ ప్లాన్కి రెస్పెక్ట్ లేకుండా మనం మన స్క్రీన్ని ఆన్లో పెట్టుకోవాలన్నప్పుడు ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. పర్టికులర్గా నేను కొన్నిసార్లు కోడ్ చేసి ఒక 15 మినిట్స్ అలా బయటకెళ్ళి లేదా కాఫీయో టీయో తాగి వచ్చే లోపల ఆటోమేటిక్గా స్క్రీన్ ఆఫ్ అయిపోయి ఉంటుంది, లేదా స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. అలా కాదు, నాకు నేను ఏ ఫంక్షన్ చేయకున్నా ఒక 15 మినిట్స్ లేదా 20 మినిట్స్ అలా ఆన్లో ఉండాలి అనుకున్నప్పుడు ఇది యూజ్ అవుతుందన్నమాట. ఇక్కడ మనం దీన్ని ఎనేబుల్ చేసుకోవడానికి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. కీప్ యూజింగ్ ద సెలెక్టెడ్ పవర్ ప్లాన్ అని. దీన్ని సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే మన పవర్ ప్లాన్ అంటే మనం ఆల్రెడీ కాన్ఫిగర్ చేసి ఉంటాం కదా, ఒక 15 మినిట్స్ మనం పక్కకి వెళ్ళినా లేదా ఒక 20 మినిట్స్ మనం పక్కకి వెళ్ళినా ఎలా స్క్రీన్ ఆఫ్ అవ్వదన్నమాట. సో ఇది ఉంటే మనకు ఆటోమేటిక్గా డిఫాల్ట్గా విండోస్లో మనం ఏదైతే కాన్ఫిగర్ చేసుకుంటామో అదే స్క్రీన్ ఆన్ టైంకి వెళ్ళిపోతుందన్నమాట. అలా కాదు, నాకు ఇండెఫినెట్గా అసలు ఎలాంటి పవర్ ప్లాన్తో సంబంధం లేదు, నేను స్క్రీన్ ఆఫ్ చేస్తే ఆగిపోవాలి లేదా షట్ డౌన్ చేస్తే ఆగిపోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ కీప్ అవేక్ ఇండెఫినెట్లీ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పవర్ ప్లాన్ మనకు స్క్రీన్ అనేది ఆన్లో ఉంటుంది. ఇది ఆన్ చేసిన తర్వాత ఇక్కడ కింద కీప్ స్క్రీన్ ఆన్ ఉంది కదా, ఇది ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది ఆన్ చేయకపోతే అది వర్క్ అవ్వదు. సో నెక్స్ట్ ఏంటంటే కీప్ అవేక్ టెంపరర్లీ. ఇప్పుడు నేను ఒక 1 అవర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పవర్ ప్లాన్ నాకు 1 అవర్ ఉండాలి, తర్వాత రెస్పెక్టివ్ ఆఫ్ పవర్ ప్లాన్ మళ్ళీ 15 మినిట్స్ 20 మినిట్స్ అది ఎలా ఉంటుందో యాజ్ యూజువల్గా ఉండాలి అనుకున్నప్పుడు నాకు ఈ ఫ్యూచర్ చాలా యూజ్ అవుతుంది. అలాంటప్పుడు మనం టైం సెట్ చేసి వదిలేస్తే ఈ టైం అయిపోయిన తర్వాత మనకు నార్మల్గా ఏదైతే పవర్ ప్లాన్లో మనం డిఫైన్ చేసి ఉంటామో ఒక 15 మినిట్స్ తర్వాత స్క్రీన్ ఆఫ్ అయిపోవాలి లేదా స్లీప్ మోడ్లోకి వెళ్ళాలి అని, సో అలా వర్క్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఇందులోని థర్డ్ ఫ్యూచర్ గురించి తెలుసుకుందాం. థర్డ్ ఫ్యూచర్ ఏంటంటే కలర్ పిక్కర్ అనమాట. ఇది ఎలా హెల్ప్ అవుతుందంటే, మనకు స్క్రీన్ మీద ఏదైనా సరే ఒక కలర్ కనిపిస్తుంది అనుకోండి, ఆ కలర్ వాల్యూ ఏంటి, ఆ కలర్కి ఒక హెక్సా వాల్యూ ఉంటుంది, ఒక ఆర్జీబీ వాల్యూ ఉంటుందన్నమాట. సో ఎవరైతే డిజైనింగ్ పర్పస్ చేస్తుంటారో వాళ్ళకి ఈ ఫ్యూచర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఫోటోషాప్లో కానీ లేదా ఏదైనా వెబ్సైట్ డిజైన్ చేసే వాళ్ళు కానీ వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి వాడుతున్నారు, అసలు బ్యాక్గ్రౌండ్ కలర్లో ఎలాంటి హెక్సా వాల్యూ ఉంది, ఎలాంటి కలర్ వాల్యూ ఉందని తెలుసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుందన్నమాట. దీన్ని ఎనేబుల్ చేసుకోవడానికి మనం ఇక్కడ ఎనేబుల్ ఆప్షన్ ఉంది కదా, సో ఈ టాగుల్ని ఎనేబుల్ చేసుకోవాలి. దీన్ని యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే విండోస్ షిఫ్ట్ సి కాంబినేషన్తో మనం ప్రెస్ చేస్తే ఇది యాక్టివేట్ అవుతుందన్నమాట. ఇది యాక్టివేట్ అయినప్పుడు ఎలాంటి అంటే యాక్టివేషన్ బిహేవియర్ ఎలా ఉండాలి అని ఇక్కడ ఆప్షన్ ఉంది. ఏంటంటే జస్ట్ మనకు కలర్ చూపిస్తుంది అనమాట, పికే కలర్, ఒక కలర్ పిక్కర్ మనకు ఎనేబుల్ అవుతుంది అది యాక్టివేట్ చేసిన తర్వాత. సో మనం స్క్రీన్ మీద ఎక్కడెక్కడికైతే వెళ్తుంటామో అక్కడ మనకు ఆ కలర్ వాల్యూ అనేది చూపిస్తుంది అనమాట. దాన్ని క్లిక్ చేస్తే మనకు
కలర్ కోడ్స్ వస్తాయి. సో, ఆ కలర్ కోడ్స్‌ని కూడా మనం కింద డిఫైన్ చేసుకోవచ్చు. ఏ కలర్ కోడ్స్ కావాలి, మనకి హెచ్ఎస్ఎల్ వాల్యూ కావాలా, ఆర్జీబీ వాల్యూ కావాలా, హెక్సా వాల్యూ కావాలనేది మనం డిఫైన్ చేసుకోవచ్చనమాట. సో, మనకి ఏవైతే కావాలి, ఇప్పుడు హెచ్ఎస్వీలో కావాలనుకుంటే దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మనకు హెచ్ఎస్వీ వాల్యూ కూడా వస్తుందనమాట. ఇది ఎలా వర్క్ అవుతుందో మీకు చూపిస్తాను. దీన్ని యాక్టివేట్ చేయడానికి మనకు విండోస్ షిఫ్ట్ సి ప్రెస్ చేస్తే మనకు ఇక్కడ ఒక కలర్ పిక్కర్ వచ్చింది. మన మౌస్‌కి కలర్ పిక్కర్ అనేది యాక్టివేట్ అవుతుందనమాట. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్తున్నా. ఇక్కడ మనకు ఒక హెక్సా వాల్యూ చూపిస్తుందనమాట. పైన కనిపిస్తుంది. ఇది ఏదైతే ఉందో అది హెక్సా వాల్యూ. సో, నేను ఇప్పుడు ఈ కలర్ పిక్కర్ మీదకి వెళ్తున్నా. చూడండి, అక్కడ ఐస్ బ్లూ అని మనకు కింద దాని యొక్క కలర్ చూపిస్తూ, అలాగే దానిపైన హెక్సా వాల్యూ చూపించింది. నేను ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటున్నా ఈ కలర్ గురించి అనుకున్నప్పుడు దాని మీద క్లిక్ చేస్తే మనకు ఒక కలర్ పిక్కర్ విండో ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మనకు హెక్సా వాల్యూ, అలాగే ఆర్జీబీ వాల్యూ, హెచ్ఎస్ఎల్ వాల్యూ ఉంటుంది. లేదు నాకు ఈ కింద ఉన్న ఫంక్షన్స్ కూడా కావాలి, హెచ్ఎస్వి వాల్యూ కానీ, సిఎంవైకే వాల్యూ కానీ కావాలి అనుకున్నప్పుడు మనం వీటిని ఎనేబుల్ చేసుకొని జస్ట్ ఆ కలర్ మీద క్లిక్ చేస్తే మనకు వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయన్నమాట. ఈ కలర్ పిక్కర్ ఫీచర్ ఏదైతే ఉందో ఇది డిజైనర్స్కి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం ఇందులో ఉన్న నెక్స్ట్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే ఫ్యాన్సీ జోన్స్ అనమాట. ఫ్యాన్సీ జోన్స్ ఎలా యూజ్ అవుతాయో మనం చూద్దాం. సో, ముందుగా మనం ఫ్యాన్సీ జోన్స్ ట్యాబ్కి వెళ్తున్నాం. ఇది ఒకవేళ ఎనేబుల్లో లేకపోతే ఎనేబుల్ చేసుకోండి. తర్వాత ఇక్కడ లాంచ్ లేఅవుట్ ఎడిటర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకు లేఅవుట్స్ వస్తాయన్నమాట, కొన్ని లేఅవుట్స్. సో, ఈ లేఅవుట్స్ వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నో లేఅవుట్, ఫోకస్, కాలమ్స్, అలాగే రోస్, గ్రిడ్స్, ప్రియారిటీ గ్రిడ్స్ ఉంది కదా. సో, వీటిని కాకుండా మనం ఒక లేఅవుట్ కొత్తగా క్రియేట్ చేసుకోవాలంటే కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నా దగ్గర 2 స్క్రీన్స్ ఉండడం వల్ల 2 డిస్ప్లేస్ చూపిస్తున్నాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కాలమ్స్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట మన డిఫాల్ట్ లేఅవుట్గా. సో, దీన్ని డబుల్ క్లిక్ ఇస్తే అది యాక్టివేట్ అయిపోతుంది. తర్వాత దీన్ని మనం ఎనేబుల్ లేదా యాక్టివేట్ చేసుకోవడానికి ఒక షార్ట్ కట్ ఉంటుందన్నమాట. అదేంటంటే విండోస్ షిఫ్ట్ వై. ఇప్పుడు మనం దీన్ని యాక్టివేట్ చేసుకోవడానికి విండోస్ షిఫ్ట్ వై ప్రెస్ చేసి దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. అలా కాకుండా కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఎలా అనేది చూపిస్తాను. మనం ఆల్రెడీ మనకు కావాల్సిన టెంప్లెట్ని సెలెక్ట్ చేసాం కాబట్టి ఫ్యాన్సీ జోన్స్లో ఇప్పుడు నేను దీన్ని మినిమైజ్ చేస్తున్నాను. ఒక ట్యాబ్ ఓపెన్ చేసా. మనం షిఫ్ట్ ప్రెస్ చేసి ఈ ట్యాబ్ని డ్రాగ్ చేస్తే మనకు ఇలా లేఅవుట్ చూపిస్తుంది అనమాట. సో, ఇప్పుడు నేను దీన్ని లేఅవుట్ 1లో యాడ్ చేశాను అనమాట. అలాగే మనం ఇప్పుడు క్రోమ్ ఓపెన్ చేసా. దీన్ని కూడా మనం లేఅవుట్ 2లోకి యాడ్ చేసుకోవాలనుకుంటే షిఫ్ట్ హోల్డ్ చేసి ఈ ట్యాబ్ని డ్రాగ్ చేస్తే మనకు 1 లేదా 2 లేఅవుట్లో, అంటే ఈ లేఅవుట్లో మనం 3 కాలమ్స్గా డివైడ్ చేసుకున్నాం కదా, ఎక్కడ వేసుకోవాలి అనేది చూపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను దీన్ని 2లో వేసుకున్నా. ఇలా మనం అన్లిమిటెడ్ పాసిబిలిటీస్ ఉంటాయన్నమాట. దీంట్లో మనకి ఎన్ని స్క్రీన్స్ కావాలంటే అన్ని స్క్రీన్స్గా డివైడ్ చేసుకోవచ్చు, స్ప్లిట్ చేసుకోవచ్చు అనమాట మనం కాలమ్స్, రోస్గా. ఇది మల్టీటాస్కింగ్ చేసుకునే వాళ్ళకి, అలాగే పెద్ద స్క్రీన్స్ ఉంటాయి కదా, ఒక 32 ఇంచెస్ లేదా 43 ఇంచెస్ మానిటర్స్ ఉంటాయి కదా. సో, అలాంటి మానిటర్స్లో మల్టీటాస్కింగ్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. మన వరకు అయితే 1 or 2 స్ప్లిట్ చేసుకుంటాం అంతే. సో, డెఫినెట్గా ఈ ఫ్యూచర్ని అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. సో, మనం నెక్స్ట్ ఫ్యూచర్ గురించి డిస్కస్ చేసుకుందాం. అదేంటంటే ఫైల్ ఎక్స్ప్లోరర్ యాడ్-ఆన్స్ అనమాట. ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ యాడ్-ఆన్స్ ఏంటంటే మనకు అడిషనల్గా ఫైల్ ఎక్స్ప్లోరర్లో మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. దానికి అడిషనల్గా ఇవి కొంచెం జత అవుతాయి అన్నమాట. అదేంటంటే మనం ప్రివ్యూ చేస్తాం కదా, ప్రివ్యూ చేసినప్పుడు ఏమొస్తుందంటే ఫైల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుందన్నమాట, ఫైల్ ప్రివ్యూ రాదనమాట. సో, బెటర్గా మనకు ఫైల్ ప్రివ్యూ రావడానికి ఇది హెల్ప్ అవుతుందన్నమాట. కొన్ని మాత్రమే చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు పీడిఎఫ్ ఉంటే ప్రివ్యూ చూపిదనమాట. ఒకవేళ వర్డ్ డాక్యుమెంట్ ఉంటే ప్రివ్యూ చూపిస్తుంది. మనకు పీడిఎఫ్ కూడా ప్రివ్యూ కావాలి, లేదా మనకు ఒక కోడ్ ఫైల్ రాస్తున్నాం, ఆ కోడ్లో ఏముంది అసలు, ఆ కోడ్ ఫైల్ రీడ్ చేయడానికి ఓపెనే చేయాలన్నమాట. ఓపెన్ చేయకుండా కూడా మనం చూడొచ్చు అనమాట. అది ఎలా చూడొచ్చు అనేది మీకు చూపిస్తాను నేను. ముందుగా ఇప్పుడు ఫైల్ ఎక్స్ప్లోరర్ తీస్తున్నాను నేను. ఇక్కడ దాన్ని చూడాలి అంటే మనం ఇక్కడ వ్యూ ఆప్షన్స్ ఉన్నాయి కదా, వ్యూ ఆప్షన్స్లో మనం షో మీదకి వెళ్ళి షోలో ప్రివ్యూ ప్యాన్ అని ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మనం ఏ ఫైల్ అయితే కావాలో ఆ ఫైల్ని క్లిక్ చేస్తే ఆ ఫైల్ని ఓపెన్ చేయకుండానే మనకు కోడ్ అనేది డిస్ప్లే అవుతుందన్నమాట. ఈ ఫీచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను మల్టిపుల్ కోడ్ ఫైల్స్ కానీ లేదా ఎస్విజి ఐకాన్స్ కానీ డౌన్లోడ్ చేసుకొని లేదా రాసి పెట్టుకుంటాను అనమాట. వాటిని ఓపెన్ చేయాలంటే మళ్ళీ ఏదో ఒక కోడ్ ఎడిటరో లేదా ఇంకొక అప్లికేషన్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మనకు ఇలా ఫైల్ ఎక్స్ప్లోరర్లోనే చూపించడం చాలా బాగుంటుంది. మీకు ఎలా అనిపించింది ఫ్యూచర్? నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు మనం ఇందులోని నెక్స్ట్ ఫీచర్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే ఇమేజ్ రీసైజర్.
సో, ఈ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే మనకు ఇమేజ్ రీసైజర్‌కి సంబంధించిన సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. ముందుగా దీన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఇమేజ్ సైజెస్ అని ఉంది కదా! ఇక్కడ మనకు కావాల్సిన సైజెస్‌ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ డిఫాల్ట్‌గా కొన్ని సైజెస్ ఉంటాయి. అలా కాకుండా మనకేదైనా సైజ్ కావాలి అన్నప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేస్తే న్యూ సైజ్ అనేది ఒకటి ఏ క్రియేట్ అవుతుందనమాట. మనం దాన్ని ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసి మనం మనకు కావాల్సిన సైజెస్‌కి మార్చుకోవచ్చనమాట. ఇక్కడ నేను 320 పెడుతున్నాను. 320 ఇంటూ 280 పెడుతున్నాను అనమాట. దీనికి మనం ఒక నేమ్ ఇచ్చుకోవచ్చనమాట. నేను మినీ అని ఇస్తున్నాను. సో, ఇక్కడ మనం ఈ యూనిట్‌ని మనం సెంటీమీటర్సా, పిక్సెల్సా అని డివైడ్ చేసుకోవచ్చనమాట. సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పిక్సెల్సే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఎక్కడైనా మనం సైడ్ క్లిక్ చేస్తే ఇది యాక్టివేట్ అయిపోతుందనమాట. ఇక్కడ ఇందులో ఎన్కోడింగ్ ఉందనమాట. అదేంటంటే మనకు ఇమేజెస్ ఎలాంటి ఎన్కోడ్ చేయాలంటే పీఎన్జీ ఫార్మాట్‌లో కావాలా? లేదా జేపీజీ ఫార్మాట్‌లో కావాలా? అని ఎన్కోడ్ చేసుకోవచ్చనమాట రీసైజ్ చేసేటప్పుడే. తర్వాత వచ్చేసి ఇక్కడ ఫైల్ నేమ్ ఫార్మాట్ అని ఉంది కదా! ఫైల్ నేమ్ ఫార్మాట్ వచ్చేసి ఇక్కడ మనకు %1 అని ఉంది. తర్వాత %2 అని ఉందనమాట. ఈ %1 అంటే ఫైల్ డిఫాల్ట్ నేమ్ అనమాట. అలాగే %2 అని ఉంది కదా! %2 వచ్చేసి మన ప్రీసెట్ అనమాట. మన ప్రీసెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రీసెట్ నేమ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇమేజ్‌కి ఇమేజ్ అని పెట్టుకున్నాం అనుకోండి నేమ్. మనం రీసైజ్ చేసిన తర్వాత ఇమేజ్ తర్వాత మినీ అని వస్తుందనమాట. సో, మనకు రీసైజ్ అయిన ఫైల్ ఎక్కడుంది అని తెలుసుకోవాలంటే జస్ట్ ఈ ఫైల్ ఫార్మాట్‌ని మనం ఫాలో అయితే మనకు రీసైజ్ అయిన ఫైల్ ఏది, ఒరిజినల్ ఫైల్ ఏదైనా తెలుస్తుందనమాట. ఈ ఫీచర్‌ని మీకు చూపియడానికి నేను ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లో ఆల్రెడీ కొన్ని ఇమేజెస్ డౌన్లోడ్ చేసి పెట్టున్నాను. ఇక్కడ చూడండి క్లౌడ్ టెంపుల్ స్మాల్ లార్జ్ అని ఉంది. ఇప్పుడేం లేదు, నేను వీటన్నిటిని సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇస్తే మనకు ఇక్కడ మెనూ వస్తుంది కదా, కాంటెక్స్ట్ మెనూ. ఆ కాంటెక్స్ట్ మెనూలో రీసైజ్ పిక్చర్స్ అని ఉంది కదా! ఈ రీసైజ్ పిక్చర్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ సెలెక్ట్ ఏ సైజ్ అని అడుగుతుందనమాట. మనం ఆల్రెడీ ప్రీసెట్‌లో చేసి పెట్టున్నాం కదా మినీ అని, దాన్ని సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసి ఇగ్నోర్ ద ఓరియంటేషన్ ఆఫ్ పిక్చర్స్ అని ఉందనమాట. అంటే అది ఒకవేళ ల్యాండ్‌స్కేప్‌లో ఉన్నా లేదా పోర్ట్రేట్‌లో ఉన్నా ఎలా ఉన్నా దాన్ని ఇగ్నోర్ చేసేసి మనకైతే డిఫాల్ట్ సైజెస్‌లో మనం ఏదైతే పెట్టామో మినీ అనే ఫార్మాట్‌లో ఆ సైజెస్‌లో ఇవ్వు. అలాగే రీసైజ్ ద ఒరిజినల్ పిక్చర్స్ అని ఉంది. అంటే మనకు కాపీ క్రియేట్ చేయదనమాట. పాత వాటిని డిలీట్ చేసేసి కొత్తగా రీసైజ్ చేసిస్తుంది. ఒకవేళ మనకు పాతవి కూడా కావాలి, ఒరిజినల్ ఫైల్స్ కూడా కావాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్‌ని ఎనేబుల్ చేసుకోకండి. ఇప్పుడు జస్ట్ నేను రీసైజ్ కొడుతున్నాను. రీసైజ్ కొడితేనే మనకు చూడండి, మనకు ఇక్కడ క్లౌడ్ టెంపుల్ స్మాల్ లార్జ్ మినీ అని ఉంది. ఈ క్లౌడ్ టెంపుల్ స్మాల్ లార్జ్ అనేది ఈ ఫైల్ నేమ్ అనమాట. మినీ అనేది ఏదైతే ఉందో అది ప్రీసెట్ అనమాట. సో, ఇలా మనకు ఏది ఒరిజినల్ ఫైలు, ఏది రీసైజ్ అయిన ఫైల్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఇది రీసైజ్ అయిన ఫైల్, ఇది ఒరిజినల్ ఫైల్. సో, ఎంత సింపుల్గా మనకు ఫైల్ని రీసైజ్ చేసిందో. ఈ ఆప్షన్ మనకు బల్క్గా ఇమేజెస్ని రీసైజ్ చేసుకునేటప్పుడు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ ఫ్యూచర్ అనేది మీకు యూజ్ అయింది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఈ ఫ్యూచర్ ఎవరెవరికైతే అవసరం ఉందో అలాంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. రిమైనింగ్ ఫీచర్స్ గురించి మనం పార్ట్ 2లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. కీప్ లవింగ్. బాయ్.